ధర్మ సందేహాలు. ఆషాఢం అత్తాకోడళ్ళు బాల్య వివాహం వారికి మాత్రమే. ఏమండు, నేను శాస్త్రదూరమైన అంశాలు మాట్లాడట్లా. మీరు శాస్త్రాన్ని తీసుకొచ్చి మాట్లాడితే ఆ శాస్త్రం నుంచే నేను మీకు విషయాన్ని చెప్తాను. ఇది మీరు గమనించుకుంటే, మీరు దాన్ని ఒప్పుకుంటే, అంటే ఇక్కడ మొండివాదనలు ఉండకూడదు, దాంతో మీకు తెలుస్తుంది. ఇప్పుడు మొన్న ఒక రోజున ఒక వీడియో చేసాం. అందులో 4 మాటలు చెప్పాను. ఏమని? అక్కడ వివాహమైన అమ్మాయి, కొత్తగా వివాహమైన అమ్మాయి మొదటి సంవత్సరం భర్త ఇంట్లో ఉంటే కనుక అత్తగారి ఇబ్బంది అని. అలాంటప్పుడు అమ్మాయి భర్త ఇంట్లో ఉంటే అత్తగారికి ఇబ్బంది అన్నప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండాలనేగా. భార్యాభర్తలు కలిసి ఉండాలనే వేదమంత్రాలు అర్థం. వాళ్ళిద్దరిని విడిపెట్టుకోవడానికి ప్రత్యేక శాస్త్రం పుట్టదు. ప్లస్ అడిషనల్గా రెండోది ఏంటంటే, మరి అత్తాకోడళ్ళు కలిసి ఉండకూడదు శాస్త్రంలో రాసేది. అక్కడ భార్యాభర్త కలిసి ఉంటే అత్తగారికి ఇబ్బంది అన్నారు. చాలా విశేషం. కాబట్టి మనం ఇక్కడ దీన్ని మనం బాగా కూలంకషంగా పరిశీలిస్తే భార్యాభర్త కలిసి ఉండడానికి అక్కడ అబ్జెక్షన్ చెప్తుంది ఆ శ్లోకం. ధర్మసింధులో నుంచి మనం మాట్లాడుకున్నాం. అలాగే ముహూర్త మార్తాండంలో ఉందనుకున్నాం. తర్వాత ఈ మన ప్రశ్న ప్రారంభమైన తర్వాత చాలామంది పెద్దలు కూడా వాళ్ళ అభిప్రాయాలతో చాలా విశేషాలను బయట ప్రచారంలో తీసుకొచ్చారు. చాలా విశేషం, బాగుంది. అయితే మొత్తం మీద ఎవరు ఏ విశేషాన్ని బయట తీసుకొచ్చినప్పటికీ కూడా అందులో ఒక మంచి విషయం ఒకటి కనబడుతుంది. ఏమిటి అంటే, అత్తాకోడళ్ళు మాత్రమే కలిసి ఉండాలి అనేటువంటి అంశం, కలిసి ఉండకూడదనే అంశం ఆ శ్లోకాల్లో ఎక్కడా కనపడలేదని మీకు ప్రస్ఫుటంగా మీకు వివరణగా కనబడుతోంది. ఇది గమనించుకోవాలి. అయిపోయిన తర్వాత అండి, నెక్స్ట్ ఇమీడియట్గా మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఆ శ్లోకాల్లో ఒక చక్కనైనటువంటి ఉద్వాహాత్ ప్రథమేషు యది వసేత్ భర్తృగృహే కన్యకా హన్యాత్ జనకీం అన్నాడు. మరి తజ్జనకీం వసే భర్తృగృహే కన్యక అన్నాడు. ఈ కన్యక అనేటువంటి పదం మనం ఇక్కడ ఎప్పటి వరకు వాడాలి, ఏ వయసు వాళ్ళకి వాడాలి అనేది కనుక మనం పరిశోధనలోకి వెళితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ శ్లోకం ఈ కన్యక అనే పదం వాడాడు కాబట్టి ఆ శ్లోకంలో కన్యక అనే పదం వాడిన కారణంగా ఈ ఆషాఢం అత్తాకోడళ్ళు అనేది బాల్య వివాహం వాళ్ళకి మాత్రమే అనేది నాకు తోస్తోంది. నాకు తోచింది కదా అని చెప్పి మిమ్మల్ని ఒప్పుకోమని నేను చెప్పను. యద్భావం తద్భవతి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఏమంటే కన్యకా పదం వాడాడు కదా అంటే, ఇక్కడ వివాహం తాంబూలాలకి వస్తూ ఉంటాం. తాంబూలాలప్పుడు వాచాదత్త మయా కన్యా వరార్థం స్వీకృతాత్వయ, బాగుంది. అసలు వివాహ సంబంధంలో కన్యాదానం అనే పదం ఉంది. అక్కడ రజస్వలాపూర్వం వివాహం అవ్వచ్చు, రజస్వలాపరం వివాహం అవ్వచ్చు, యుక్త వయసు శాఖ అవ్వచ్చు, 25 ఏళ్ళ పిల్ల అవ్వచ్చు, 30 ఏళ్ళ పిల్ల అవ్వచ్చు, కన్యా అనే పదం వాడుతున్నారు కదా. మీరేంటంటే మళ్ళీ కొత్తగా దీన్ని ఇటువైపు తీసుకొస్తున్నారు అని మీరు అడగచ్చేమో. అయితే వివాహం రజస్వలాపూర్వం వివాహం పూర్వం చేసేవాళ్ళు, తర్వాత అమ్మాయిని ఇంటికి వచ్చేవాళ్ళు. అంటే అసలు సృష్టి ఆరంభం నుంచి అయితే వివాహం చేసిన వెంటనే పిల్లల్ని పంపించేసేవాళ్ళు అత్తగారింటికి. అప్పట్లో ఈ సందర్భం లేదేమో అనిపిస్తూ ఉంటుంది. కారణం అంటే ఈ కొత్తగా వచ్చినటువంటి గ్రంథాల్లో కనబడుతున్న శ్లోకం ఇది. బాగా ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడ కనబడట్లా. ధర్మసింధు, ముహూర్త మార్తాండం, ధర్మ ప్రవృత్తి, నిర్ణయ సింధు ఇట్లాంటి వాటిల్లో మరి తీసుకువెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత మళ్ళీ అమ్మాయి రజస్సులు అయిన తర్వాత కొద్ది కాలానికి మళ్ళీ భర్త దగ్గర పంపించేవాళ్ళు. ఈ నేపథ్యంలో అట్లాగే రజస్వలాపూర్వం వివాహం పూర్వం అంతా కూడా రజస్వలాపూర్వమే. మనకి బ్రిటిష్ గవర్నమెంట్ వెళ్ళిపోయిన వరకు కూడా మనకి శారదా యాక్ట్ అనేది రాకముందు భారతదేశం అంతా కూడా రజస్వలాపూర్వం వివాహాలు జరిగినాయి అందరికీ కూడా, ఆడపిల్లలకి. కాబట్టి అక్కడ ఆ కన్యా అనే పదం, అష్టవర్ష భవేత్ కన్యా అనేటువంటి పదం మనకి ఒకటి ఉంది. ఇలాగా మరి ఈ కన్యా అనే పదానికి వచ్చేసరికి 10వ సంవత్సరం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ కూడా మనకి కొన్ని గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంత శాస్త్రీయంగా కన్యా అనే పదాన్ని వాడుకుంటూ వెళ్తున్నప్పుడు నువ్వు మరి వివాహం అప్పుడు 25 ఏళ్ళ అమ్మాయి వివాహానికి కన్యాదానం అంటున్నావు కదా, లేకపోతే నిశ్చితార్థం అప్పుడు
వాచాదత్త మయా కన్యా వరార్థం స్వీకృత త్వయా అన్నావు కదా అని మీరు మళ్ళీ ప్రశ్న వేస్తారు. ఎందుకంటే మనం అన్ని బ్రహ్మానందం ప్రశ్నలు కదా, మనకన్నీ కూడా మన శాస్త్రం ఇట్లా విభిన్నమైన రూట్లలో ప్రయాణం చేయడానికి కారణం మన బ్రహ్మానందం ప్రశ్నలే అన్నీ కూడా కారణం. సరే, ఈ నేపథ్యంలో ఇక్కడ ఆ పదాన్ని అట్లా తీసుకుంటానయ్యా తప్పేమిటి అన్నారనుకో, సరే తప్పేం లేదు. అలా అనుకున్నా మరి వివాహం అయిపోయి ఇప్పుడు శ్రావణ మాసంలో పెళ్ళయింది, మొదటి సంవత్సరం ఆషాఢ మాసంలోకి 10 మాసాలు అవుతాయి. వివాహం వెంటనే పెద్ద వయసు పిల్లలకి వెంటనే కాపురానికి పంపించేస్తారు, గర్భాధానం జరుగుతుంది, కాపురానికి పంపిస్తారు. అప్పుడు ఇంక కన్య అనుకోకూడదుగా. కొన్ని అట్లాంటి వాళ్ళ కోసం ప్రత్యేకం చెప్పారా? అలాగా వివిధమైనటువంటి శాఖలుగా ఉన్నటువంటి అంశాలను ప్రస్తావన చేసుకొచ్చేటప్పుడు గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పుకొస్తాడు. వాటిని స్పష్టీకరణ చేయలేదు కాబట్టి ఇక్కడ కన్య అనే పదాన్ని తీసుకుంటే మనం ఇక్కడ దీన్ని పదానికి రజస్వలాపూర్వం ఉన్నటువంటి ప్రాచీన సాంప్రదాయం ఉన్నటువంటి పదం ప్రకారంగా రజస్వలాపూర్వం వివాహం అప్పుడు వాళ్ళు వాడుకున్నటువంటి ఆ శాస్త్రానికి ఆ కాలానికి సరిపోయేటువంటి మాట మాత్రమే అని, ఇప్పటికి సరిపోయేటువంటి అంశం కాదనేది అనిపిస్తోంది. ఇప్పుడు అందరికీ యుక్త వయసు వచ్చాక వివాహాలు అవుతున్నాయి కాబట్టి రజస్వలాపూర్వం వివాహాల యొక్క విషయంలో మాత్రమే ఈ యొక్క ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు అనేది, అత్తాకోడళ్ళు కలిసి ఉండకూడదు అనే మాట అక్కడ ఆ శ్లోకంలో కూడా లేదు కాబట్టి దాన్ని మనం తీసుకోవడానికి లేదు. భార్యాభర్త కలిసి ఉండకూడదు అనేటువంటి మాట మాత్రమే అక్కడ ప్రస్తావన చేశాడు. భర్త ఇంట్లో భార్య ఉండకూడదని, అంతేగాని అత్తాకోడళ్ళు ఒక చోట ఉండకూడదని అసలు శాస్త్రంలో లేదు. ఇక్కడ ఈ ముహూర్త మాత్రాన్ని ధర్మసింధు నిర్ణయసింధు ధర్మప్రవృత్తి ఏ గ్రంథం తీసినా కానీ అత్తాకోడళ్ళు ఒక చోట ఉండకూడదని మాట మాత్రం, ఇది మాత్రం బాగా మీరు నోట్ చేసుకోవాల్సిన అంశం. అది మన వాళ్ళు ఈ ఆచారాల్లో కూడా మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఎట్లా పీక్కొచ్చారో ఇది వివిధమైన మార్గాలు ఉన్నాయి. ఎన్ని చెప్పినా బేసిక్ రూల్ ఏంటి అంటే వేదమంత్రం వివాహం దగ్గర నుంచి భార్యాభర్తలు ఒక చోట ఉండాల్సిందే, కలిసి ఉండాల్సిందే అనేటువంటి అంశాన్నే ప్రస్తావన చేస్తోంది. భార్యాభర్తలు విడిపోవడం కోసం ప్రత్యేకం శాస్త్రం పుట్టదు. కాబట్టి ఇక్కడ ఈ ఆషాఢంలో అత్తాకోడళ్ళు ఒక చోట ఉండకూడదు అనే దానికి ఎక్కడ బేస్ కనపడట్లా. ఉందయ్యా అని చెప్పేటువంటి ఇప్పుడు వాట్సాప్ల్లో గ్రూపుల్లో వాటిల్లో వీటిలో ఎక్కడ పెడితే అక్కడ కొంతమంది టైప్ చేసి పెడుతున్నారు, కొంతమంది వాయిస్లు పెడుతున్నారు, కొంతమంది వీడియోలు పెడుతున్నారు. వీటిలన్నింటిలోనూ కూడా వీళ్ళు చెప్పేటువంటి ఈ గ్రంథాల్లో ఉన్న శ్లోకాల్లో భర్త ఇంట్లో భార్య ఉండకూడదు, కొత్తగా వివాహం చోట భర్త ఇంట్లో భార్య ఉండకూడదు అనే పదమే కనబడుతోంది తప్పితే అత్త ఉన్న చోట కోడలు ఉండకూడదు అనే మాట మాత్రం కనబడట్లేదని మీరు ఒక్కసారి విజ్ఞానంతో, ఒకసారి ఓపెన్ మైండ్తో, నేనేదో మొండిగా వాదిస్తున్నాను మీరు భావన చేయొద్దు. నేను మొండిగా వాదిస్తున్నానో మూర్ఖున్న తర్వాత విషయం, కానీ మీరు ఒక్కసారి ఓపెన్ మైండ్తో ఆలోచించండి దయచేసి. ఇది ఒకసారి ఆలోచించాలి. రెండో విషయం, ఈ కన్యక అనే పదం వాడాడు కాబట్టి దీన్ని అన్వయం చేసుకుంటూ వెళ్తే ఇది రజస్వలాపూర్వం వివాహం వాళ్ళ వరకైనా అసలు ఇది ఉందా లేదా? బేసిక్ ప్రిన్సిపల్లో ఎప్పుడు కూడా వేదమంత్రాల యొక్క అర్థం ఏమిటి అంటే వదిలిపెట్టకూడదు, భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసే ఉండాలి, ఒక చోటే ఉండాలి అనేదే బేసిక్ ప్రిన్సిపల్. అది ఇంక దాన్ని కాదనడం లేదు, వేదమంత్రాలని కాదన్న అర్హత మనకు లేదు, వైదిక సాంప్రదాయాన్ని కాదనడానికి అర్హత లేదు. కాబట్టి ఆ బేసిక్ ప్రిన్సిపల్తో వర్కౌట్ చేస్తూనేమో ఈ ఆషాఢం అత్తాకోడళ్ళు ఒక చోట ఉండకూడదు అనే విషయమే అసలు బేస్లెస్ అవుతుంది. ఈ ఆషాఢం అత్తాకోడళ్ళు ఒక చోట ఉండకూడదని శాస్త్రంలో వెళ్ళి చూస్తేనేమో ఆ శాస్త్రంలో ఈ వాక్యాలు కనబడట్లా. ఇక మూడో పాయింట్ అంటే కన్య అనే పదం వాడాడు కాబట్టి ఇది రజస్వలాపూర్వం వివాహం అయినటువంటి పిల్లల విషయంలోనే మాత్రమే కానీ ఇంకా యుక్త వయసు వచ్చాక వివాహం ఉన్న వాళ్ళ విషయంలో కాదు అనేది ప్రస్ఫుటంగా కనబడుతుంది. కానీ ఇందాక చెప్పాను మళ్ళీ కన్యాదానం అప్పుడు నిశ్చితార్థం అప్పుడు కన్య అనే పదం వాడుతున్నారు కదా అని చెప్పి వీళ్ళు మళ్ళీ దీనికి వస్తున్నారు. గౌణపక్షం అది, ఇంకా కన్య మొదటి అందరికీ వాడుకోవాలనే ఉద్దేశంతో అట్లాగా ఆ కన్యా అనే పదం వాడుతున్నారు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో కంప్లీట్గా నిర్ధారణ చేసుకుని వెళ్తే శాస్త్రం బేస్లెస్. పోని అలా అని నువ్వు ఆషాఢ మాసంలో ఉన్న శ్లోకంలో మిగతా మాసాలు ఉన్నాయి కదా, ఆ పుష్యమాసం అని, జ్యేష్ఠమాసం అని, క్షయమాసం అని, అధిక మాసం అని అవన్నీ వాడుతున్నావా? వాటి నీకు కావాల్సిన ఒక్క ముక్క మాత్రమే తీసుకున్నావు, ఆషాఢం ఆషాఢం ఆషాఢం. కాబట్టి ఇక్కడ ఆచరిస్తున్న విధానంలోనూ తప్పు ఉంది. ఆ శాస్త్రంలోని విషయంగానూ భార్యాభర్తలు ఒక చోట ఉండకూడదు అని అట్లా దూరం చేయకూడదు. మరి శాస్త్రం అట్లా మనకు కనబడుతోంది. భార్యాభర్తలను దూరంగా ఉండమని ప్రత్యేకం శాస్త్రం తీసుకొచ్చి చూపించారు, ఈ మిత్రులు దూరంగా ఉండాలని చెప్పకూడదు. ఏమిటి 5 మాసాలా భార్యాభర్తలు దూరంగా ఉంచడానికి? రెండోది, ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో భర్త ఇంట్లో భార్య ఉండడానికి ఇంకా వివాహం దగ్గర నుంచి వైదికం ఒప్పుకోదు. భర్త ఇంట్లో భార్య ఉండాల్సిందే, ఉండకుండా ఉండడానికి సంబంధించినటువంటి శాస్త్రం లేదు. భర్త ఇంట్లో భార్య ఉంటే అత్తగారి గండం ఉన్నారు కాబట్టి అత్తాకోడల్లో ఒక చోట ఉండకూడదని చెప్పలేదు. ఇక్కడ క్లారిటీ లేదండి, ఆచారంలోనూ వైదికంలోనూ ఖచ్చితమైనటువంటి క్లారిటీ లేదు. అత్తాకోడల్లో ఒక చోట ఉండకూడదని ఎక్కడుంది? మీరు తీసుకొచ్చి పెట్టిన శ్లోకాల్లోనే లేదు. అందువల్లనే మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ వీడియోలో నేను మీకు ఇంకా మంచి విషయాన్ని ఉదాహరణ చెప్తున్నాను. ఈ కన్యక అనే పదాన్ని ఏ ఏ సందర్భాల్లో ఎప్పుడెప్పుడు వాడతారు, ఎలా వాడతారని దానికి సంస్కృతంలో మనకి వాచస్పత్యం అని చెప్పి ఒక యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అనేక విషయాలు చెప్పుకుంటూ వస్తాడు అక్కడ.
అంటే అన్ని భావాలు మనకి మైండ్లో ఎక్కవు. ఎక్కిన వాటినన్నింటినీ కూడా మనం వాడుకుంటూ ఉండాలి. అమరకోశంలో చూడండి, గురుబాల ప్రబోధికలో చూడండి, ఎక్కడెక్కడ ఈ పదాన్ని వాడాడో అక్కడ చూడండి. భారతంలో అనుకుంటే ఒక చోట వాడాడు, 10వ సంవత్సరం అనే పదాన్ని వాడాడు ఆయన. అలా విశేషాలు కనబడుతూ ఉంటాయి. ఎన్ని చూసినా ఈ కన్య అనేటువంటి పదాన్ని కనుక అన్వయం చేసుకుంటూ వస్తే రజస్లా పూర్వ వివాహం దానికే కనబడుతోంది, రజస్లా పూర్వ వివాహానికి కనబడట్లా. కాబట్టి ఈ శాస్త్రంలో దీన్ని మనం తీసుకువెళ్ళి ఒక సబ్జెక్ట్ని మనం ప్రజెంట్ చేయాలి అంటే కనుక దాంట్లో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒక పదాన్ని వాడే విధానంలోనే దీన్ని మనం తీసుకుని వెళ్ళాలి. అందువలన దీన్ని మొత్తం అంతా కూడా కన్యాయ కనీన చేతి నిర్షయాత్ అని చెప్పేసి మొదలెట్టాడు వాచస్పత్యంలో. కుమారి ఇత్యమరహ అన్నాడు. సాతు దశమవర్షయ ఇది స్మృతి యథా మహాభారతే వనపర్వణి యస్మాత్ కామయతే సర్వాన్ కామోద్ఘాతేశ్చ భావిని తస్మాత్ కన్యేహ శుశ్రేణి అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ కన్యా అనే పదానికి ఇచ్చినటువంటి విషయాల్లో మరి ఇవన్నీ కూడా మనకి తేడాగా కనబడుతున్నాయి. మనం వాడుతున్నటువంటి అంశాలకి మాత్రం అవ్వట్లేదు. కన్యతే కామ్యత ఇది కన్యా దీప్తికాంతిమతి. ఇందులో అమరకోశంలో కన్యా అనే పదానికి ఒకసారి పెళ్లి కాని అమ్మాయి పేర్లు, అమ్మాయికి వాడేది కుమారి అని కన్యా అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ గ్రంథస్థంగా మనకి కన్యా అనే పదాలకి విషయాలు మనకి పూర్తిగా రావట్లేదు. సాధు దశమవర్షీయ 10 సంవత్సరాలు వయసు గల ఆడపిల్లని అని శబ్దం 2 ఖండులు వచ్చాడు. అది మహాభారతంలో ఉన్నటువంటి వనపరంలో ఉన్నటువంటి ఉదాహరణ. యస్మాత్ కామైతే సర్వాన్ కామేర్థాతోశ్చ భావిని తస్మాత్ కన్యేహసు శుశ్రోణి స్వతంత్ర పరవర్షిణి అని చెప్పేసి అక్కడ అందులో పడ్డాడు. ఇవన్నీ కూడా మనం చూస్తే ఆడపిల్ల 10 సంవత్సరాల వయసు వరకే అనే మాట వస్తుంది. కాబట్టి పూర్వం రజస్లా పూర్వం వివాహం చేసేవాళ్ళు. కాబట్టి ఈ శాస్త్రం వాళ్ళకి సంబంధించిందే కానీ అందరికీ కాదనేది నా అభిప్రాయం. నా అభిప్రాయంతో మిమ్మల్ని ఏకీకృతం అని చెప్పను, కానీ ఏకీకృతం నాతో అవ్వద్దు. కానీ కన్యా అనే పదానికి మీరు వెతకండి. అలాగే మీరు చెప్పేటువంటి ఆ ధర్మశాస్త్రంలోనూ జ్యోతిశాస్త్రంలో ఉన్న గ్రంథాల్లో అసలు అత్తా కోడలో ఒక చోట ఉండకూడదని ఎక్కడ ఉంది వెతకండి, కనపడదు. అప్పుడైనా ఆ కప్పుకుందా అని చెప్పింది కరెక్టేరా అని చెప్పి ఒకసారి ఒప్పుకోండి మనసులో. నాకు చెప్పక్కల్లా, ఎందుకంటే నేను దాన్ని పట్టించుకునేవాడిని కాదు. మీరు గౌరవించినా పట్టించుకోను, అగౌరవించినా పట్టించుకోను. శాస్త్రం ఎదురుకుండా కనబడదాన్ని మాత్రం మనం కాదని గుడ్డుగా వెళ్తే మాత్రం తప్పు అవుతున్న విషయాన్ని మాత్రం నేను ప్రస్తావన చేస్తూనే ఉంటా. నా పద్ధతి అదే. కాబట్టి మీరు అందరూ తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి.